హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి ఈరోజు అత్యంత ప్రాముఖ్యమైన రోజు. మరి యేసయ్య ఒక జన్మదినం రోజు. మరి ఇవాళ ఆయన జన్మించేటట్టు దానికి కారణం మనుషులందరూ కూడా దేవుని మార్గంలో నడవలసిన వారు దేవునికి దూరం అయిపోయిన పరిస్థితుల్లో దేవుడే వారికి తోడయుండి నడిపించడానికి ఈ లోకానికి అనుగ్రహించబడ్డారు. ఆయన దేవుని కుమారుడు అయినా సరే ఆయన ఈ లోకానికి ఒక కుమారుడిగా జన్మించబడ్డారు. అందుకు కారణం ఏమిటి? ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, బాధలతోనూ అందరూ కూడా తలవదారి ఎంచుకుని నిజమైన మార్గంలోనూ సత్యంలో నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారు ఎక్కడికి వెళ్తున్నారో వారి గుర్తెరగనప్పుడు ఆయన ఒక మార్గముగా కుమారుడిగాను ఈ లోకంలో జన్మించి ఉన్నారు. అందుకే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. జీవ మార్గంలోకి నడిపించడానికే ఆయన ఈ లోకానికి మనకు అనుగ్రహించబడ్డారు. అందుకే ఇమ్మానుయేలుగా ఆయన ఈ లోకానికి మన కోసం అనుగ్రహించబడి ఉన్నారు. ఇక్కడ యెషయా గ్రంథంలోను 7:14 చదువు. కాబట్టి ప్రభువు ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టెను. కీడును విసర్జించుటకును మేలును కోరుకునుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేలును. ఎందుకంటే ఆ రోజుల్లో శ్రమ రోజులు వస్తాయండి. ఆ శ్రమ రోజుల నుంచి కూడా కింద మాట్లాడు. అందుకే ఇక్కడ 14 వర్షం చదువుతాని. కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును. ఎందుకంటే ప్రభువు తానే ఎందుకు చూపుతున్నారు ఈ సూచన క్రియ? ఆ మాట మనం అర్థం చేసుకోవాలంటే అది 5 వర్షం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనకు అర్థం అవుతుంది. చూడండి, మనుషులని విసిగించుట సాలదనుకొని నా దేవుని కూడా విసిగింతురా. హల్లెలూయా. ఎందుకంటే అందరూ ఏ భేదం లేదండి. అందరూ కూడా తలొక మార్గాన్ని ఎంచుకున్నారు. దేవుని మార్గంలో తప్పిపోయారండి. ఎవరో సత్యాన్ని గ్రహించుకునే పరిస్థితి లేదండి. ఆ స్థితిలోనే ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు వెళ్తున్నప్పుడు ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా ప్రభు మాట్లాడుతున్నారు. ఏమైనా మాట్లాడుతున్నారు? ప్రభువు తానే ఒక సూచన క్రియను సూచన మీకు చూపును. ఎందుకంటే అందరికీ రక్షణ కావాలి, పాపంలో విమోచన కావాలి, అందరికీ విడుదల కావాలి. ఆశ అందరికీ ఉందండి. ఎందుకంటే బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలేనండి. ఎక్కడి వరకు చేపప్పు కట్టలతో నిలిచి ఉన్నారు. అందుకే తలొక మార్గం. ఏ మార్గం అది? దేవుని వెతికే మార్గం అండి. కానీ ఎంత వెతికినా సరే అక్కడ మనకి పరిష్కారం లేదండి. ఎందుకంటే మనం నిజమైన మార్గంలో వెళ్తున్నాం అనుకోండి, మన గమ్యస్థానం మనకి ఎదురవుతుందండి. కానీ మార్గం తెలుసుకోకుండా ప్రయాణం చేస్తే ఏనాడైనా సత్యాన్ని గ్రహించుకోగలుగుతామా? ఇదే పరిస్థితి అండి. అందుకే ఏ మార్గంలో వెళ్ళుతో ప్రయాణం చేస్తున్న వారు తలవ మార్గాన్ని ఎంచుకుని అక్కడ సత్యమైన మార్గంలో ఎప్పుడైతే నడవలేకపోతున్నారో అప్పుడు ఆయనే ఒక సూచన క్రియమని ముందు పెడుతున్నారు. మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. కన్యక గర్భవతి అయి. దానికి కారణం ఏమిటంటే ఈ లోకంలోనే మనుషుల జన్మ పాపంతో నిండి ఉంటుందండి. పాపములోనే నా తల్లి గర్భము ధరించాను, పాపములోనే నన్ను సత్యం ఉంది కదండి, పాపంలో నన్ను కలిగి ఉండేను. ఈ లోకంలో జన్మాలు అలాగుంటాయండి. అందుకే ఆయన ఈ లోక ఏ విధంగా జన్మించారు? పరిశుద్ధాత్మ అంశం వల్ల కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఈ సంఘటన జరిగేటప్పటికి దగ్గర 700 సంవత్సరాల పూర్వం అండి. అంటే 2000 సంవత్సరాల పూర్వమునకే ఇంకా 700 సంవత్సరాల పూర్వమే దేవుడు అక్కడ ప్రజలకి ఒక వాగ్దానాన్ని ఇస్తున్నారు. దేవుడు వాగ్దానం నెరవేర్చడానికే ఆయన కుమారుడిగా ఈ లోకానికి జన్మించబడ్డారు. ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు అన్నిటిలో ఉండి దేవుని ఎరగక ఎక్కడికే ఆ సత్యాన్ని తెలుసుకునే ప్రయాసలు పడుతున్నటువంటి వారి కోసమే ఆయన ఒక రక్షకుడిగా
అనుగ్రహించబడ్డారు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకి తోడై ఉన్నాడు అని అర్థం అండి. ఎందుకంటే నడిపించేవారు కనుక మనం ఉన్నాం అనుకోండి, చక్కగా మనం అందరూ కూడా గమ్యస్థానానికి వెళ్ళగలుగుతామని. నడిపించడానికి ప్రభు వచ్చారు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఏ విషయంలో తోడై ఉన్నారు? కీడును విసర్జించుటకును. ఎందుకంటే పాపము అండి, పాపమైన కీడు. అందరూ కూడా పాపంలో పడిపోయి ఉన్నవారమే. నేను మహిమను అందరూ పొందుకోలేని పరిస్థితుల్లో ఉన్నా. మహిమ అంటే ఏమిటి? మహిమ అంటే పరలోకం అండి. ఆ స్థితిలోకి ఎవరు వెళ్ళలేని స్థితిలో ఉన్నారండి. అందుకే దేవుడే నిర్ణయించుకున్నారు, అందరూ నశించిపోయే పరిస్థితే. అందుకే తన కుమారుడిని పంపించి ఆ కీడిలోంచి బయటకు నడిపించడానికి ఆయన ఆ మార్గం ఎంచుకున్నారే. అందుకే పాపంలోంచి, ఇరుకుల్లోంచి, ఇబ్బందుల్లోంచి, బాధల్లోంచి, సమస్యల్లోంచి, అన్నిటిలోంచి కూడా మనం ఇడిపించడానికి ఆయన నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇమ్మానుయేలుగా ఆయన మనకి అనుగ్రహించబడ్డారు. ఎందుకంటే అనేక రకాలైన, అందుకే ఇక్కడ యెషయా గ్రంథం 9:6 కూడా చదువు పక్కన. ఏలయనగా మనకు ఒక శిశువు పుట్టెను, మనకు కుమారుడు ఒక అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద. ఒక క్షణం ఆలోచించండి, ఇంటిలో కుమారుడు పుడితే ఇంటి పరిస్థితులు మారుతాయండి. ఇందుకు ఈ మాట వాస్తవమే కాదండి. ఇంటిలో కనుక జ్యేష్ఠ కుమారుడు కనుక పుట్టాడంటే మగపిల్లవాడిని ఎందుకు కూరుకుంటారు? ఆ కుమారుడి మీద ఆ ఇంటి బాధ్యతలన్నీ కూడా అది పొందుకుంటాడని చెప్పి అందుకే సంతోషపడతారు. కుటుంబ బాధ్యతలన్నీ వహించుకుంటాడు. అందుకే మనకి ఎవరు అనుగ్రహించబడ్డారు? ఆయన కుమారుడుగా వచ్చారండి. ఈ బాధలో, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు అన్నీ ఎందుకు వస్తాయి? మనకి దేవునికి దూరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు అందులో వచ్చే ప్రతిఫలాలు మనం అనుభవిస్తున్నామండి. ఆ స్థితిలోనే ఈ భారం అంతా ఎవరు వహించుకోవటానికి? ఆయన భుజస్కంధమే మోపడానికి. ఎందుకంటే రాజ్యభారం అంటే అన్నమాటకి అర్థం ఏమిటి? రాజ్యం అంటే ప్రజలే, అందరు కలిస్తేనే రాజ్యం అండి. వాళ్ళ భారం అంతా ఎవరు వహించుకోవడానికి వచ్చారండి? ఆయనే వహించుకోవడానికి వచ్చారండి. ఆయన భుజాల మీదే మోపుకోవడానికి వచ్చారు ఆయన. అందుకే ప్రయాసలు పడి భారాలు మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను. విశ్రాంతి అనేది దేవుని సన్నిధానం. లోకంలో ఎక్కడ విశ్రాంతి అనేది దొరకదు. మరి ఈ మధ్య మీరు చూస్తున్నారు లేదో, మరి ఈ 2 రోజులు 3 రోజులు బట్టి చూస్తుంటే మనకు అర్థం అవుతుందండి దేవుడు ఎంత అవసరం. ఈ 2 రోజులే చూడండి. అందుకని ఈ 2 రోజుల్లో మేము చూసింది ఏమిటంటేనే 1 2 3 యాక్సిడెంట్లోను, అదేవిధంగా ఒక ప్రమాదం, అదేవిధంగా ఒక ఇంట్లో మరణం. మొత్తం ఊరంతా ఏమైపోయింది? వీటన్నిటిలోనూ ఇద్దరు మరణించారు, ఇద్దరు ఇప్పటికి ప్రమాదంలోనే ఉన్నారు. ఏమో ఇప్పుడు చెప్పలేరు. అందులో మనకు తెలిసిన వాళ్ళు కూడా గాయాల పాలయ్యి ఉన్నారండి. మనకి ఎంతో జాగ్రత్తగా ఉంటాం, కానీ ఆ ప్రమాదం ఎలాగొస్తుంది అనేది మనకు తెలియదండి. ఎందుకంటే మనం ఎక్కడున్నాం? మనం శాపంలోకి నిండిపోయినటువంటి మరణ ఛాయలో గల వారికి గొప్ప వెలుగుగా ఆయన అనుగ్రహించబడెను. మరణ ఛాయలండి. ఈ లోకం అంతా గాఢాంధకారం అండి. ఈ గాఢాంధకారంలోనే మనం ఉన్నాం. మనకి క్షేమంగా ఉన్నామనుకుంటాం, జాగ్రత్తగా ఉన్నామనుకుంటాం, కానీ మన ముందు వచ్చేది మనకు తెలియదండి. ఆ పరిస్థితి తప్పించుకోవాలంటే అక్కడ నడిపించే వాళ్ళు మనకి కావాలి. అదిగా జీవపు వెలుగు కలిగి ఉండెను. ఆ జీవము మనల్ని నడిపిస్తుందండి. ఎందుకంటే మనలో ఉన్నటువంటి చీకటిని పోవాలంటే మనకి ఎవరు కావాలి? ఒక వెలుగు కావాలి. ఇంతగా ఆ యొక్క వెలుగు ఎవరు? ఆ మేడ చదవాలంటే యోహాను 1:2 చదవము.
ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలంగా కలిగెను కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. హల్లెలూయా. ఆ వెలుగై ఉన్నటువంటి ప్రభువే కుమారుడుగా జన్మించారు. ఆ వెలుగు కనుక మనలో ఉందనుకోండి, మన ఇంటిలో ఉందనుకోండి, వెలుగులో ఉండి మనం కాపాడుకోగలుగుతామండి. ఎందుకంటే వెలుగులో లేని వారికి ఏం కలుగుతుంది? మొట్టమొదటి కలవరం అండి. ఏ సమయంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఎందుకంటే చీకటిలో ఉన్నాం కాబట్టి. చీకటి అంటే ఏమిటి? పాపం అండి. పాపం యొక్క ఖచ్చితంగా ఫలితాలు మనం అనుభవించే పరిస్థితిలోనే ఉన్నాం. ఏ భేదం లేదండి. ఇందా మన వాక్యం అన్యజనులు అంటే మనకు అర్థం ఏమిటంటే దేవుడిని ఎరగకుండా జీవిస్తున్నవారు. అందులోనూ మందిరానికి రావచ్చు, రాకపోవచ్చు, అది అక్కడ దేవుడు అడుగుతలేదండి. మనం వచ్చి ఉన్నప్పుడు నిజంగా మనం దేవుడిని ఎరిగి ఉండకపోతే మనం అదే స్థాయిలోకి వెళ్ళిపోతామండి. అప్పుడు దేవుని మహిమపరచలేం. ఆ స్థాయిలో ఉన్నవారు వాళ్ళు ఏం చేస్తారు? తలవ మార్గాన్ని ఎంచుకుంటారండి. ఆ మార్గంలో వెళుతున్నవారు ఎక్కడికి వెళ్తున్నారు? గుడ్డిగా ముందుకు వెళ్ళిపోతే మనం ఏనాడు కూడా మనం ప్రయాణంలో ముందుకు వెళ్ళలేమండి. అందుకే మనలో ఏముండాలి? దేవుని వెలుగు ఉండాలి. ఆ వెలుగు ఉందనుకోండి, ఎప్పుడైతే మనం చూస్తామో ఆ వెలుగులో మనం చూసినప్పుడు ఏం కలుగుతుంది మనకి? ఎప్పుడైతే సత్యాన్ని మనం గ్రహించుకుంటే ఆ యొక్క సత్యమే మనల్ని ఖచ్చితంగా స్వతంత్రం చేస్తుంది. మనుషులు కాదు, దేనికి మనం లోపడవలసిన అవసరం లేదు. సత్యం అనేది మనం గ్రహించుకునే వారమునే గ్రహించుకోవాలంటే మనకి ఎవరితోడే ఉండాలి? వెలుగైనటువంటి కుమారుడు మనకి అనుగ్రహించబడ్డారు కాబట్టి ఆయన భుజస్కంధాల మీద మనం భారం మోపుకునే వారునే ఉండాలి. అందుకే ప్రయాసలు పడి భారాలు మోస్తున్న సమర్థ జనులారా అని దేవుడే మనల్ని పిలుస్తున్నారండి. మరి ఆ స్థితిలో మనం లోతుగా మనం చూస్తే అందరి గురించి రాయబడి ఉన్నది. ఆ మాట రోమీయులు 3:23 చూడము. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని ఎంచబడుచున్నది. అది లోతుగా ఆలోచిస్తే ఇందులో సత్యం చాలా ఉంటుందండి. అందరూ పనిచేస్తున్నాం వారమే. ఏం పని చేస్తున్నాం? దేవుడు వెతకటం అండి. ఒక్కొక్కరు ఒక పద్ధతిలో ఎదుగుతున్నాం. కానీ అందరూ దేవుడు ఎక్కడున్నారో తెలుసండి, దేవుడు ఏమైనారో తెలిసి ఉందండి. అందుకే మనం అందరూ ఇంతమంది ఉన్నాం. మనం ఎవరైనా సరే దేవుని సత్య మార్గం తెలుసుకొని పూర్తిగా ఎరుగున్న వారు ఎంతమంది ఉన్నారు? పాపం ఏమిటో అందరికీ తెలుసు. అది విడిచిపెట్టాలనే తెలుసు. కానీ ఎలా విడిచిపెట్టాలి? ఏం చేస్తే మనం పాపం నుంచి విడిపించబడతాం? ఆ శాపాల నుంచి విడిపించబడతాం. అందుకే దేవుని మహిమ అంటే ఏమిటి? పరలోకం అండి. ఆ పరలోకం ఎవరి కోసం? సాతాను కోసం నిర్మించబడిన నరకంలోకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాం. కానీ మన కోసం నిర్మించబడినటువంటి పరలోకానికి వెళ్ళడానికి మనం అక్కడ యోగ్యులుగా మార్చబడతాం. అందుకే దేవుడిచ్చిన మహిమలోకి మనం వెళ్ళలేని పరిస్థితి అండి. ఎందుకంటే పరలోకం ఎవరి కోసం? ఖచ్చితంగా మన కోసమేనండి. అన్ని సిద్ధపరిచి ఉంచారు. కానీ అది పొందుకునే యోగ్యత అందులో మనం లేకపోవడం చూసి ఆయనే సిద్ధపడి, ఎందుకంటే ఎవరు కూడా కష్టము చేత దేవుని పరలోకాన్ని సంపాదించుకోవడం అనేది అసాధ్యము. ఎందుకంటే నీతి కార్యాలు చేస్తామండి. అన్ని మతాల్లో చూడండి నీతి కార్యాలు చేయమంటారు. ఏ నీతి కార్యము కూడాను పాపము చేతులతో చేసింది అది పవిత్రపరచబడదండి. చేతులు కడుక్కుంటేనే ఎందుకంటే ఈ చేతి ఎన్ని చేసావు మనం? మరి కడుక్కోవాలంటే దేంతో కడుక్కోవాలి? అల్లడు మన ఈ చేతి చేసిన ఏదైనా సరే నీతి కార్యంగా ఎంచబడుతుందా? అది అసాధ్యం అండి, ఎంచబడదండి. పాపంలోనే ఉన్నాం కాబట్టి, పాపము చేతులతోనే నీతి కార్యం చేస్తున్నాం కాబట్టి మన నీతి కార్యాలు ఎలాగున్నాయి? మురికి గుడ్డల వల్లేనండి.
ఆ మాట యెషయా గ్రంథం రండి మన వివాదములను తీర్చుకుందుము. ముందు నీ చేతులు కడుక్కోండి. ఈ మాట ఎవరు చెప్పారండి? ముందు మీ చేతులను కడుక్కోండి, ఎందుకంటే రక్తంతో నిండి ఉన్నది. అంటే ఒకరి మీద ఒకళ్ళు ద్వేషించుకోవటం, ఒకరి మీద ఒకళ్ళు ఇష్టానుసారం చేయటం. ఈ మాట సెలవిస్తున్నాడు, రండి రండి మన వివాదములను తీర్చుకుందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడు. ఎప్పుడైతే దేవుని యొద్దకు వస్తామో, ఆయన ద్వారా నేర్చుకోవడం మొదలు పెడతామో, అప్పుడు మనం నీతి క్రియలు పరిశుద్ధ క్రియలుగా మార్చబడతాయి. అందుకే సత్యాన్ని గ్రహించుకునేవారు. మనం సత్యం గ్రహించుకోవాలంటే ఇప్పుడు అందరూ ఏక మనసు ఉండదండి. ఈ రోజు ఎటువంటి రోజులు వచ్చినాయంటే దేవుళ్ళ మధ్యన తగాదాలు పెట్టే వాళ్ళు ఉన్నారు. ఆ మతానికి ఈ మతానికి పడదు, మయాన్ని ఎవరు చచ్చిపోతున్నారు. ఇప్పుడు జరుగుతున్నది అదే. బంగ్లాదేశ్ చూడండి, మన చెట్టు కట్టేసి అగ్గిపుల్ల గీసి కాల్ చేశారు. వాళ్ళు ఏ మతం అని అవనండి, అందరు చూస్తూ ఉండగా. అంటే మనసులో ఏమి లేదు, అది పాపంలో బతుకుతున్నాం కాబట్టి ఆ స్థితిలోకి వెళ్ళిపోయామండి. అందుకే నీతి క్రియలు బట్టి కాదండి, దేవుడు అనుగ్రహించి ఉచిత క్రియ ద్వారానే మన పరలోకం వెళ్ళాలి. అందుకే మనం సత్యాన్ని గ్రహించుకున్నాం అనుకోండి, ఆయనే మనకు అనుగ్రహించబడ్డాలి. మీ కుమారుడు అనుగ్రహించబడెను అని భుజస్కంధాల మీద రాజ్యభారము. ఏ రాజ్యభారము? మన ఇంటి భారం అండి. ఏ ఇల్లు అయితే పాపంతో నిండి ఉందో ఆ పాపం విడిపించబడాలంటే దేవుని పిలుపుని అంగీకరించుకునేవారునే ఉండాలి. సత్యములో నడిపించేదే దేవుని వాక్యం అండి. ఆ వాక్యంలో నడుచుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనకు విడుదల. ఎందుకంటే మన అపరాధముల కోసం తన కుమారునే ఒక రక్త బలి కింద దేవుడు మన కోసం అనుగ్రహించారు. ఆ రక్త బలిలో మనం నిలిచి ఉండేవారునే ఎక్కడ కట్టుకోవాలి మనం? ఆయన రక్త బలిలోనండి. పాపము మరణానికి కోరుతుంది. పాపానికి ఇవ్వాల్సిన బలి ఇస్తేనే కానీ పాప విమోచన ఉండదండి. అందుకే మనం ఆసక్తులు. పాపం అయితే చేయగలుగుతాం కానీ దాన్ని కడుక్కునే పరిస్థితి ఎవరికి లేదండి. ఆ పాపం కడగబడాలంటే ఒక నీతిమంతుని రక్తము కావాలి. ఆ నీతిమంతుడు ఎవరు? పాపము లేనివాడు. మనం పుట్టినప్పుడే పాపంతో పుట్టాం కాబట్టి మన నీతిమంతులం కాదు. అందుకైనా స్త్రీ గర్భము ధరించారు కానీ పురుషుడితో సంబంధం లేదండి. అంతమాత్రం పురుషుడితో సంబంధం లేదండి. కేవలం స్త్రీ గర్భం నుండే ఆయన ప్రవేశించారు. ఆయన ఎలాగొచ్చారైనా పరిశుద్ధాత్మ అంశ వల్ల. అందుకే ఆయనలో పాపం లేదు. ఆ పాపం లేని వారిగా వచ్చారు కాబట్టి ఆయన రక్తమే ఇక్కడ ఒక కరుణాధారమైన బలి కింద తన కుమారుడి ద్వారా మనకు అనుగ్రహించారు. అందుకే దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాను. అందరూ కూడా ఎంతవరకు ప్రేమించగలుగుతామండి? మీ పిల్లల్ని మీరు ప్రేమించడానికి ఒక పరిధి పెట్టుకుంటారు. ఆయన ఏం తప్పు చేసాడు అనుకోండి, వెంటనే మందలించి ఆ తర్వాత అది ఇంకా వినకపోతే వెంటనే ఏం చేస్తారు? ఏనాడు దేవుడు అలా కాదండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం దేవుని వ్యతిరేకమైన క్రియలు జరిగిస్తూనే ఉన్నాం. అయినా సరే మనం ఎంతగానో ప్రేమించి అవన్నీ కూడా మన మీద మోపకుండా తన కుమారుడి మీద మోపుకోవడానికి ఆయన మీదే, ఆయన భుజాల మీదే మన భారం అంతా కూడా దేవుడు అక్కడ ఇచ్చి ఉన్నాడు. అందుకే భారములు మోసుకునే వారి కింద ఆయన ఈ లోకానికి వచ్చారండి. అదే ఆ యొక్క ప్రయాసపడి భారాలు మోసుకునే వారిగా ఆయన ఉన్న మనల్ని ఆ భారాన్ని అంతా కూడా తాను మోసుకోవడానికి ఈ లోకానికి వచ్చారండి. ఇంకా ముంచదు 3వ అధ్యాయం రోమీయులు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. హల్లెలూయా. అందుకే మనం నీతిమంతులుగా తీర్చబడాలంటే మొట్టమొదటి మనం ఆసక్తులమని మనం ఒప్పుకోవాలండి. అది మన క్రియల వల్ల, మన శక్తి వల్ల, మన బలం వల్ల అది జరిగే క్రియ కాదండి. దేవుడు మనకు ఉచితంగా తన కుమారుడు ద్వారా అనుగ్రహించిన క్రియను గుర్తించుకుని, అందుకే మనం ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు కలిగించే వారు అనే కృతజ్ఞత కలిగిన వారునే ఉండాలి. అందుకే దేవుని కూడుకులు ఎందుకు మనకి ఇంట్లోకి ఎప్పుడు కూడా చుట్టూ కూడుకులు ఎందుకండి?
ఈ రోజంతా కంటికి రెప్పలా కాసి కాపాడు. ఈ రోజు జరిగిన పాపములను విమోచించిన దేవుడు. అందుకే మనం ప్రతిరోజు ఏం చేస్తున్నాం? అవి జ్ఞాపకం చేసుకోవటానికి ఉచితంగా దేవుడు మనకి ఏమి ఇచ్చారు? ఆయన మహిమలో తీసుకువెళ్తానికి ఆయన కుమారుని ఇచ్చారు. అందుకే ఆయన కుమారుడు మనకి ఇచ్చారు కాబట్టి దేవుడు లోకాన్ని ఎంతగానో దానికి ఎప్పుడు కొరత ఉండదండి. ఇంతవరకే అని ఎక్కడ ఉండదండి. మనకి చిన్న ద్రోహం చేస్తేనే మన అంతవరకు ప్రేమించిన వారిని ఎక్కడ పెడతామండి? దాన్ని పక్కన పెట్టేస్తామండి. అది దయచేసి మీరు క్షమించారనుకోండి, మళ్ళీ అదే ద్రోహం చేస్తే ఆ తర్వాత మళ్ళీ నమ్ముతారా? కానీ దేవుడు అలా కాదండి. పడినను తిరిగి లేచిన తర్వాత మళ్ళీ పడినను విరిగి నలిగిన రోజుతో మళ్ళీ దేవుని యొద్దకు వస్తే మళ్ళీ క్షమించి మన యథారూపమల్ని నడిపించే దేవుడిగా ఉంటారు. అందుకే అది కరుణాధారమైనటువంటి ఒక బలి కింద అని కుమారుని మనకి అనుగ్రహించి ఉన్నారు. అందుకే పిలుచుచున్న దేవుడు. చిన్న ఒక 2 శరణాలు చూడండి. అందరికి వచ్చింది 528 పాట. మరి ఆ రోజుల్లో పాడేవారు చూడండి. పిలుచుచున్నాడు ప్రియమైన యేసు పరిశుద్ధ స్థలమునకు. పిలుచుచున్నాడు ప్రియమైన యేసు పరిశుద్ధ స్థలమునకు. ఎంత పాపినైనా పిలుచుచున్నాడు ప్రియమైన యేసు పరిశుద్ధ స్థలమునకు. ప్రేమించినాడు నీ జీవితమును, ప్రేమించినాడు నీ జీవితమును. ఏ భేదము లేదు, వేగమేరా రండి. హల్లెలూయా. ఇక్కడ ఎవరిని పిలుస్తున్నారు? ఆ తర్వాత వచనంలో ఉండొచ్చు చూడండి. నీవు నీ ఇంటి వారు నీతోను ఉండువారు, నీవు నీ ఇంటి వారు నీతోను ఉండువారు, నిజమైన దేవుడని విశ్వసించుటకు, నిజమైన దేవుడని విశ్వసించుటకు పిలుచుచున్నాడు ప్రియమైన యేసు పరిశుద్ధ స్థలమునకు. హల్లెలూయా. మీరు ఎందుకు పిలుస్తున్నారు ఆయన? అని భేదం లేదండి. అందరినీ పిలుస్తారు. ఎవరిని పిలుస్తున్నాడు? మనల్ని, మన ఇంటి వారిని, మన బంధువుల్ని, మన స్నేహితుల్ని, మన ఇరుగు పొరుగు వారిని అందరినీ కూడా దేవుడి సన్నిధికి నడిపించుకు రమ్మని చెప్పి దేవుడు మనకు పిలుస్తున్నారండి. అందరూ ఎక్కడ ఉండాలి? ఆయన మహిమలో ఉండాలి. అందరూ పరలోకం అనే ఒక మహిమలోకి నడిపించుకోవడం కోసం పిలుచుతున్న దేవుడు. అందుకే ఆయన రక్షకుడికి ఈ లోకాన్ని అనుగ్రహించబడి రక్షించే దేవుడు. ప్రజలందరికీ సంతోషకరమైన వర్తమానము అదేనండి. లోక రక్షకుడు మన కోసం అనుగ్రహించి ఉన్నారు. హల్లెలూయా. మరి ఆయన మన ఎంతగా ప్రేమించి మనం పిలుస్తున్న దేవుడు మనం విడిచిపెట్టేవాడు మాత్రం ఎంత మాత్రం కాదు. కానీ లోకం ఉన్న పరిస్థితి చూస్తే యోబు గ్రంథం 10:20 చూడమ్మా. నా దినములు కొంచెమే కదా, తిరిగి వెలుపలకు రాదగని దేశమునకు అంధకారమును మరణాంధకారమును దేశమునకు కటిక చీకటి అయి గాఢాంధకారమై దేశమునకు భ్రమ పుట్టించు మరణాంధకారమైన దేశమునకు వెలిగే చీకటి గల దేశమునకు నేను వెళ్ళక మునుపు కొంతసేపు నేను తెప్పరిల్లినట్లు. ఎందుకంటే ఇక్కడ ఏం మాట్లాడుతాడు? అయ్యో నేను వెళ్ళిపోయే శ్రమ వచ్చేస్తుంది, కానీ ఎక్కడికి వెళ్ళాలి అమ్మా? అందుకే మనం ఎక్కడికి వెళ్ళాలండి రేపు పొద్దున్న? ఇక్కడ ఏమి చెప్తున్న చోటుకి వెళ్ళాలా, లేకపోతే దేవుడు మనకు చూపించిన చోటుకి వెళ్ళాలా? ఇక్కడ మనకి రెండే గమనిస్తానాలండి. వెలుగులోకి
చీకటిలోకి. ఏమాత్రం మన ఈ లోకంలో ఉన్నప్పుడు మనం గుర్తించుకోలేకపోయామనుకోండి, ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళిపోతామండి? మరణాంధకారమైన లోకంలోకి. అక్కడికి వెళ్ళిపోతున్నా మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికేనండి ఆయన వచ్చారండి. ఏబు ఉన్న కాలంలోనూ ఈ గ్రంథాలు ఏమీ లేవండి. అప్పుడు ఆ సత్యం కూడా తెలియదు. అప్పుడు దేవుడే మాట్లాడాడు. ఎందుకంటే మనకు తెలియకుండా వెళ్ళిపోతున్న చోటు మరణాంధకారం అని. ఆ సంగతి తెలుసుకున్నాం అనుకోండి, వెంటనే జాగ్రత్త పడితే ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తాం మనం. అందుకే మనకి అది కుమారుడుగాను అనుగ్రహించబడి ఉన్నారు అని. ఆయన భుజాల మీద ఏమున్నది? మనం మోస్తున్న భారం అండి. అంటే చేప భారాలు, చేపలు, పాపాలు, దోషాలు, అపరాధాలు, ఎన్ని భారాలు మనం మోసుకుని వెళ్తున్నాం. కాబట్టి మహిమలోకి తీసుకువెళ్ళడానికి అవన్నీ ఎవరు మోసుకున్నారు? ఆయన మోసుకుని మనకి విడుదలను ఇచ్చారు. ఇది మన పరిస్థితి. ఈ పరిస్థితిలో ఉన్న మనల్ని ప్రేమించారు కాబట్టి ఆయన మనం విడిపించడానికి. చూడండి, మన మత్తయి సువార్త 1:27 చూడము. ఆమె కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. యేసు అంటే ఏమిటి? రక్షకుడు. ఏ విధంగా రక్షిస్తారు ఆయన? మాకు అవసరం లేదని అనుకోవచ్చేమో. మనము మనుషులుగా పుట్టామండి. మన స్వభావం ఎలా ఉంటుందంటే మన ప్రసంగిలో ఉంటుంది, స్పష్టంగా రాయబడింది. చూడండి, ప్రసంగిలో 7:20. నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండానట్లు 7:20 పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు. అమ్మ, ఎవరైనా ఉన్నారా? మీ పాపం చెయ్యము చెయ్యలేము అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఒక్కడేనండి. ఎవరికి సాధ్యం కాదండి. మన నోట్లోంచి ఏ మాట వస్తుందో మనకు తెలియదు. మన ఆలోచన ఏం వస్తుందో తెలియదు. మనం దేని చూస్తామో తెలియదు, దేని వింటామో తెలియదు, ఎక్కడికి వెళతామో తెలియదు. ఏదో సమయంలో తప్పిపోయే వారమే. అందుకే మనం ఎవరు? అశక్తులం. అది మన చేతిలో లేదు. అందుకే మనకి ఎవరు రావాలండి ఇప్పుడు? ఈ స్థితిలోంచి మనం రక్షించడానికి ఎవరు రావాలి? లోకరక్షకుడు. అంటే లోకం ఎవరిని ఒకరిని రక్షించడానికి కాదండి. ఎవరైతే ఆశపడి ఉంటారో వారందరి కోసం ఆశపడి ఉంటారన్న మాట కూడా అర్థం ఉందండి. ఎందుకంటే ఆయన వచ్చారు, కానీ చేర్చుకునే వాళ్ళు ఉండాలి కదా. ఆయన చేర్చుకున్నామనుకోండి, ఖచ్చితంగా చేయబట్టి నడిపిస్తాడని పాడతారు. చూడండి, ఇరుకుల్లోంచి, కష్టాల్లోంచి, ఇబ్బందుల్లో, సమస్యల్లోంచి ఎవరు నడిపిస్తారు మనల్ని? అన్నీ అండి పాడుకుంటే చాలా పాటలు ఉన్నాయి, అన్ని రక్షణ పాటలే అండి. ఆయన నడిపిస్తానికి వచ్చారండి. ఎందుకంటే మన పరిస్థితి ఇది. పాపం చేయకుండా ఏ నటుడు కూడా లేడండి. ఏ సమయంలో మనం ఏ విధంగా ముందుకెళ్తామో మనకు తెలియని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి మన కోసం రక్షకుడిగా మనకు కానీ దేవుడు మనం అలా సృష్టించలేదు. అదే అధ్యాయంలో చివరి వచనంలో ఉంటుంది, మనం అలా సృష్టించలేదండి. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగానే పుట్టించాడు, కానీ వారు ఏ విధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. అంటే వారు ఏమి చేస్తున్నారండి? అనేక వివిధములైన దేవుడు చెప్పని విషయాలన్నీ మనసులో పెట్టుకుని దేవునికి దూరం అయిపోయి అక్కడికే ఆ రక్షణ ఎక్కడ దూరం పెట్టేసుకున్నారు? దేవునితో సంబంధం లేని వారి కింద ఒక్కొక్కరు ఒక మార్గానికి వెళ్ళిపోయారండి. అందరు కలిసి సత్యాన్ని విడిచిపెట్టేశారు, కానీ తలవ మార్గాన్ని ఎంచుకున్నారు. ఇది మన పరిస్థితి అండి. అందుకే మనకు ఆయన ఖచ్చితంగా కావాల్సిందండి. కావాల్సింది ఎందుకు కావాలంటే మనం తప్పిపోయి ఉన్నాం కాబట్టి. ఒక మార్గం కావాలి మనకి. మార్గం తెలుసుకోకుండా ప్రయాణం చేస్తే ఆయాసక. అందుకే
ఈ లోక మార్గం ఎలాగుంటుంది? విశాల మార్గం అండి. అది ఏనాడు తీసుకెళ్దండి. సంకుచితమైనటువంటి ఇరుకు మార్గంలోకే మనం ప్రయాణించేవారునే ఉండాలి. అలా ఉన్నప్పుడు ఎలాగదు. ఎందుకంటే మన హృదయములు ఎలా ఉన్నాయంటే రోమీల్లో చూడమ్మ 1:28 మరియు వారు తమ మనసులలో దేవునికి చోటు లేదండి. ఎందుకంటే దేవుని నమ్ముకున్నాం కానీ దేవుని చోటు లేదు. ఇప్పుడున్న పరిస్థితి అదేనండి. దేవుని నమ్ముకున్నాం కానీ మన హృదయంలో ఎవరికి చోటు ఉంది? చోటు లేదు కాబట్టి పశువుల పాకలో జన్మించారు. పశువుల పాక అంటే ఏమిటి? అది మన హృదయ స్థితి. దాన్ని ఉదయమే పశువుల పాకలో చూడండి, అక్కడ ఎలాగుంటుంది? అని శుభ్రం చేసి చూసిన తర్వాత బాగానే ఉంటుంది, కానీ శుభ్రం చేయకమునుపు మన హృదయం కూడా అదే పరిస్థితి అండి. అందుకని పశువుల పాకలో ఆయన జన్మించి అంత మునుపు మాట అన్నారండి. ఆ తర్వాత ఎందుకంటే నక్కలకు బొరియలకు ఉన్నాయి కానీ ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి ఇసుమంతైన చోటేనను లేదు. కారణం ఏమిటి అంటే వారి హృదయాల్లోనూ ఆ దేవునికి సంబంధం లేదండి, దేవునికి చోటు లేదండి. ఇది పరిస్థితి, మన పరిస్థితి. అందుకని కోపగించుకున్నామని కూడా నశించిపోతామండి. దేవుడు కనుక ఒక్క క్షణము కనుక ఆయన కోపంతో ఉండి ఆయన కన్నులు తెరిస్తే ఎవరూ కూడా బతికే పరిస్థితి లేదండి, నిర్మూలమైపోతామండి. అందుకే ఆయన మనల్ని ప్రేమించిన దేవుడు మనల్ని విమోచించడానికి, అందుకే దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి మనకు అనుగ్రహించి ఆ తర్వాత మాటలో ఉంటుంది చూడండి ఆ విషయాలన్నీ. దేవుడు సమస్తమైన ఇది కదమ్మ యోహాను 3:17 దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. తీర్పులు తీర్చడానికి ఆయన రాలేదండి, రక్షించడానికి మాత్రం వచ్చారు. ఎవరికి తీర్పు తీర్చరు. మరి ఆయన నమ్ముకున్న మనము అంటే మన తీర్పులు ఎలాగ ఉంటాయంటే ఒక్కో సందర్భంలో చూస్తాం. ఒక డజన్ అట్టుపళ్ళు ఉంది అనుకోండి, వరుసగా పంచిపెట్టుకుంటూ వెళ్తారు. ఆఖరి కాయలు ఎలాగుంటాయండి? ఆ కాయలు కనుక వాళ్ళు వెళ్ళి అనుకో వాళ్ళ మనసు ఎలాగుంటుంది? అంటే ఇది కావాలని చేశారా? ఆ విషయం కూడా చదువుకోలేము. అక్కడ వెంటనే మన మనసులో ఏమవుతుంది? బాధ వస్తుంది, కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది. ఇది మన పరిస్థితి. అందుకే ఆయన మన తీర్పు తెచ్చడానికి రాలేదండి, రక్షించడానికి మాత్రమే మనకు వచ్చేది. ఇది ఈ పరిస్థితుల్లో మనల్ని రక్షించుకోవడం కోసం ఇవన్నీ కూడా ఎవరి మీద మోపుకున్నారు? ఆయన మీద మోపుకుని మనం విడిపించడానికి. దేవుడు లోకం ఎంతగానో ఎంతగానో అన్న మాటకి ఏమిటంటే వాళ్ళలో ఏది కూడా ప్రభు లక్ష్య పెట్టలేదండి. దోషాలు కానీ పాపాలు కానీ శాపాలు కానీ దేని మీద మనసు పెట్టకుండాను వారిని రక్షించుకోవడం మీద దృష్టి ఉంచున్నారు. కాబట్టి ఆయన వారిని ప్రియముగా ఎంచి దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన కుమారుడు ద్వారా తీర్పు తీర్చడానికి కాకుండాను రక్షించుకోవడానికే ఆయన ఈ లోకానికి పంపించబడ్డారు. ఆ సత్యాన్ని గ్రహించుకున్నామనుకోండి మనం స్వతంత్రంగా మారుతామండి. అప్పుడు మనం అందుకే అప్పుడు వరకు కూడాను మన మనసులో ఆయనకి స్థానం ఉండదండి. ఎందుకంటే నేను అనే స్వభావం మనలో ఉంది కాబట్టి దేవునికి ఎక్కడ స్థానం ఉంటుంది? ఆయన చేసిన వరకు కూడా మన మనసులో ఎవరికి స్థానం ఉంటుందండి? కాదన్న మన ఎవరికి స్థానం మనకు మనమే. నేను నా ఇంటి వారు, పక్క వారికి ఏ మాత్రం చోటు ఉండదండి.
అలా దేవుడు రాలేదండి. ఆయన చేర్చుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఆయన ఆయన మహిమలోకి మనం ఖచ్చితంగా నడిపించబడతామండి. అందుకే దేవుడు లోకం ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుని రక్షించడానికి ఆయనే మనకి అనుగ్రహించబడ్డారు. హల్లెలూయా. మరి ఈ స్థితిలో అందుకే లోకరక్షకుడిగా ఆయన వచ్చి ఆయన మన మధ్యనే ఆయన అక్కడ 3.5 సంవత్సరాలు పరిచర్యలోను 30 సంవత్సరాలు కుటుంబ జీవితంలోనూ ఆయన ఉన్నారండి ఈ లోకంలో. ముందు 30 సంవత్సరాలు ఎలాగున్నారు? తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలో, కుటుంబాన్ని ఎలా చూసుకోవాలో మనకు నేర్పించే విధంగాను ఆయన ఈ లోకంలోనూ ఆయన ఇచ్చే తల్లిదండ్రులని, కుటుంబాన్ని ఆయన భుజాల మీద మోసుకుని చివరిగా 3.5 సంవత్సరాలను రాజ్యభారం తనకి ఇచ్చిన, అంటే ఈ తండ్రి బాధ్యత కాకుండానే ఆ పరలోక తండ్రి బాధ్యత కూడాను తాను మోసుకుని, ఆ భారాన్ని తాను మోసుకుని ఆయన పనిని పూర్తి చేశారండి. అందుకే ఆయన మార్గంలో నడుచుకున్నాం అనుకోండి, ఆయన ద్వారా మనం ఖచ్చితంగా నడిపించబడాలి. అదే ఇక్కడ మీరు ఈ మాట వాక్యంలో చూస్తే యోహాను సువార్త 1:14 వచ్చింది చూడము. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యెహోవాను ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచు, నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు కనుక. ఎందుకంటే ఈ మాట ఎవరి గురించి మాట్లాడుతుంది? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించింది. ఆ రోజుల్లోనేమో ఆయన కుమారుడుగా జన్మించారు. ఈ రోజుల్లో ఆయన ఎలాగున్నారు మనకి? ఎందుకంటే మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటేనే యేసయ్య ఆ రోజుల్లో శరీరధారిగా వచ్చారు, కానీ ఈ రోజుల్లో ఎలా ఉన్నారు మనకి? వాక్యం. ఆ వాక్యం ఎవరు ధరించాలి? ఇప్పుడు మనం వింటున్న వాక్యం ఎవరిని ధరించాలండి? అందుకే తల్లి చెప్పింది కదండి, ఆయన చెప్పినది చెయ్యుడి. ఆయన ఏం చెప్తున్నారు? ఇక్కడ తల్లి అన్న మాటకి అర్థం ఏమిటి? సంఘం. అందుకే ఆయన అంటే ఎవరు? క్రీస్తు అండి. ఇప్పుడు సంఘంలో ఉన్నాము, సంఘం ఏం చెప్తుంది? ఆయన చెప్పింది నేనండి. అందుకే ఇక్కడ ఏం చేయాలి మనం? ఆయన మాటలు విన్నామనుకోండి, ఆయన మనలో ధరిస్తారండి. ఆ రోజుల్లో ఎలాగైతే తన కుటుంబాన్ని నడిపారో మన కుటుంబాన్ని నడిపిస్తూ మొదలు పెడతారండి. అప్పుడు ఆయన భుజాల మీద ఏముంటుంది? మన భారం. విని గ్రహించుకుని ఆయన చేర్చుకుని ఆయన ద్వారా మనం నడుచుకునేవారు ఉండాలి. అది ఎప్పుడూ ఉంటుందండి. అది ఆ వాగ్దానం మనకి అనుగ్రహించబడింది. ఆ నుంచి ఈ రోజు వరకు మనం నెరవేరాలంటే ఆయన చేర్చుకుని ఆయన ద్వారా జీవించేవారు ఉండాలి. అందుకే దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడంటే ఈ విధంగానే. ఇవాళ కూడా ఎక్కడ ఉన్నారు? ఆయన మనలోనే ఉన్నారు, మన మధ్యనే ఉన్నారు. కానీ ఎన్ని హృదయాలు చేర్చుకుంటే అయ్యే 10 నిమిషాలు చాలయ్యా, అరగంట చాలయ్యా మా పనులు ఉన్నాయి అన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇదే మనకు కావాలండి. అని ఎలాగైనా సరే చేర్చుకోవాలి, మన కుటుంబంలో చేర్చుకోవాలి, మన ఇంట్లో చేర్చుకోవాలి, మన జీవితంలో చేర్చుకోవాలి, ఆయన ద్వారా మనం నడిపించబడాలి. ఈ కోరిక ఉందనుకోండి, ఖచ్చితంగా ఆయన నడిపిస్తారు. అందుకే మనకి ఆయన అనుగ్రహించబడ్డారు. అదే శుభవర్తమానం అన్నాడు మనకి. ఎందుకంటే ఆయన చేర్చుకున్నాం అనుకోండి, చివరిగా మనం ముగించేసుకుందాం. మన ప్రకటన గ్రంథం 27 చూడము, 21:3-4 వచనాలు. మూడునిచ్చాము. అప్పుడు అదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఏ మనుషులతోనండి? దేవుని నివాసము మనుషులతో కూడా. ఎందుకంటే అడుగుతారు చూడండి, మీరు ఎక్కడికి వెళ్తారండి, ఎక్కడికి వెళ్ళి చెప్తారు. ఇప్పుడు వరకు మాకు గమనిస్తాను తెలవదు, కానీ ఆయన చేర్చుకుంటే మనం ఎక్కడికి వెళ్తాం?
ఇది దేవుని ఇల్లు. అవును. అంటే దేవుని సన్నిధానం అంటే దేవుని ఇల్లు అండి. ఈ ఇంటిలో కనుక మన స్థానం సంపాదించుకుంటే, అంటే దేవుని సన్నిధానంలో కనుక మన స్థానం సంపాదించుకుంటే ఆ ఇంటిలోకి వెళ్తానికి అవకాశం వస్తుందండి. అంటే ఈ ఇంట్లో ఉన్నాం మనం, ఆయన ద్వారా నడిపించబడ్డాం, కుమారుడు ద్వారా నడిపించబడ్డాం. మరి ఆ తర్వాత మన గమనిస్తానం ఎక్కడికి? ఆ ఇంట్లోకి అండి. అందుకే కొత్త ఆకాశమును కొత్త, ఎందుకంటే ఆకాశం భూమి శాపభారాలతో నిండిపోయి ఉందండి. కాబట్టే మనకి ఈ బాధలన్నీ పడుతున్నాం. ఇవన్నిటిని విడిపించి అక్కడికి వెళ్ళినప్పుడు అంతకుముందు మనం పడిన బాధలన్నింటినీ కూడాను కన్నీరు తుడిసేవారుగా ఉంటారండి అక్కడ. ఆ మాట రాయబడిన చూడండి, ముందు చదువుతున్నాం అక్కడ. అంతటి నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రము ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని వద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండుచుండెను. ఇంతగా మరి కాపురం అన్నమాట అర్థం ఏంటండి? నివాసం చేయాలి, నాతో ఉంటారు. అదే మన శాశ్వత ఇల్లు అండి. మరి అక్కడ చేరుకోవాలి. అక్కడ చేరుకోవాలంటే ఇక్కడ ఏ ఇంట్లో శబ్దం ఉండాలి మనకి? దేవుని నివాసం. అయ్యా ఏ సంఘంలోనే ఉండవయ్యా, మా ఇంటికి ప్రార్థన చేయకూడదు చాలు అని కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ స్నానం లేకపోతే అక్కడ స్నానం లేదండి. ఇది దేవుని రాజ్యానికి సూచనండి. ఇదే దేవుని రాజ్యం. ఇందులో పరిశుద్ధులుగా ఆయన నిలబెడటానికే వాక్య రూపంలోకి వచ్చారండి. ఆ వాక్యం చేసుకున్నాం అనుకోండి, పరిశుద్ధులుగా మార్చబడి అప్పుడు ఎత్తబడే సంఘంలో ఉంటాం మనం. యేసయ్య ద్వారానే మనం పరిశుద్ధులుగా మార్చబడతాం. ఆయన ద్వారానే మనం ఎత్తబడే వారి కింద ఉంటాం. ఇంకా ఈ ఇంట్లో సభ్యత్వం మనకు ఉండాలి. ఇక్కడ మనం నమ్మకంగా ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా ఏ ఇంట్లోకి వెళ్తాం మనం? అక్కడికి వెళ్తామండి. అక్కడ ఏముండదు, కన్నీళ్ళు ఉండవండి. ముచ్చదమ్మా, వారాయన ప్రజలయందురు, వారి వారి ప్రజలయందురు దేవుడు తానే దేవుడు వారే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల బాష్ప బిందువులను తుడిసి వేయును. ఎందుకు చూడండి, మన కష్టాలు పడిన తర్వాత ఆ జ్ఞాపకం వస్తే ఖచ్చితంగా మన కళ్ళలోంచి ఏమొస్తాయి? ఆ సమయంలోకి పెద్దవాళ్ళు ఉంటే ఏం చేస్తారు? అది దేవుడు చేస్తారండి. అమ్మ నీ పక్షమున నేనున్నాను, నీకు భయము లేదు అని కన్నీళ్లు తుడిచే దేవుడిగా ఆయన మనకి అక్కడ ఉంటారు. నేను వారి దేవుడినే యుందును, తోడే యుండును. ఆయన కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిసి వేయును. హల్లెలూయా. ఇది మనకి ఇవ్వటానికే ఆయన అనుగ్రహించబడ్డారు. మరణం ఉండదండి, దుఃఖం ఉండదండి, ఏడుపైన ఉండదు, వేదనైనా ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినాయండి. సింహాసనంలో నుండి వచ్చిన మొదటి సంగతులు ఏంటి? ఈ పాపభారాలండి. అవన్నీ వేసే శిలువ ద్వారాను పరిష్కరించేశారు. ఆయన మనకి రక్షణ అనుగ్రహించారు. తెలుసుకున్నాం. ఇప్పుడు ఆయన వస్తున్నారు, సిద్ధంగా ఉన్నాం అనుకోండి, అక్కడ తీసుకెళ్ళిపోతారు. సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుటూ వింటిని. ఎన్ని జరగాలంటే మొట్టమొదటి మనం ఆయన కుమారుని చేర్చుకునేవారు ఉండాలి. ఆయన ద్వారా నడుచుకున్నాం అనుకోండి. ఈ పక్కన యెషయా గ్రంథం 46 మొదటి వచనం చూడము. ఒక నిమిషం. కీర్తనలో 46:1. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా. మనకి అవసరానికి ఎవరు ఆదుకోగలుగుతారండి? దేవుడు మనకు ఆశ్రయ దుర్గం. ఆ సభలో ఆయన లేకపోతే ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళవలసిన వారు మనం? ఏ భేదం లేదు, ఒకే మార్గం, అది నరక మార్గం అండి. అందరూ వెళ్ళవలసిన వారమే. కానీ మనకు ఆయన అనుగ్రహించబడ్డారు కాబట్టి ఆ సత్యం తెలుసుకున్నాం, చేర్చుకోగలిగాం.
కాబట్టి ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళగలుగుతాం మనం? అప్పుడు మన పరలోక మార్గం దొరుకుతుంది. అది చూపించడానికే ఆయన ఈ లోకం. ఎందుకంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే మార్గము, అది సత్యము అన్నాడు. అంటే దేవుని మాట సత్యం, దేవుని వాగ్దానం సత్యము. సత్యాన్ని గ్రహించుకుంటే వెంటనే మనకి ఏం దొరుకుతుంది? జీవము. అందుకే జీవ మార్గం అండి ఆయన. ఆ జీవాన్ని గ్రహించుకునేవారునే ఉండాలి, చేర్చుకోవాలి. అది పండుగ దినం అండి. అప్పుడు నిజమైన క్రిస్మస్ ఎప్పుడు వస్తుంది మనకి? దేవుని చేర్చుకున్నాం. చేర్చుకుంటేనేనండి. చేర్చుకోకపోతే ఖచ్చితంగా ఈ పండగకి ఏదో 2-3 వేల రూపాయలు అయిపోతాయి. అది ఖర్చుగా మిగులుతుంది కానీ నా సంతోషం ఉండదండి. అదే కానీ దేవుని చేర్చుకుంటే అది నిజమైన ఆశీర్వాదంగా ఉంటుందండి. ఆయన చేర్చుకుని ఆయన ద్వారా ముందుకెళ్ళేవారునే ఉండాలి. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. చిన్న ప్రార్థన చేయాలి ముందుకెళ్దాం.